మా దో నాకు వెజిటేబుల్ రైస్ చేస్తాతే. ఒక స్పూన్ మంచి నూనె వేసుకుందాం. నూనె కాగింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఉర్లగడ్డ వేసుకుందాం. కొన్ని బీన్స్ కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అడుగు అంటకుండా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం. ఒక చెంచా కారం వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు అడుగు అంటకుండా బాగా కలుపుకుందాం. మనం వాటర్ వెంటనే వేయం కాబట్టి మాడిపోకుండా చూసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుందాం. పెరుగు వేసాక ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక కప్పు బియ్యం నానబెట్టుకున్నాము, అవి వేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం. ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోండి. కొద్దిగా రైసే వండుతున్నాను, మా పాపకు ఒకటే కాబట్టి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత వేసుకుందాం. ఇప్పుడు మనకి 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. 2 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం పక్కకు పెడదాం. ఆవిరి మొత్తం పోయాక ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. అంతే, వెజిటేబుల్ రైస్ సింపుల్గా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అందరికీ.